ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అభిన్నోపి బుద్ధ్యాత్మా విపర్యాసితదర్శనైః గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవానివలక్ష్యతే. ఇది విజ్ఞానవాదం, విజ్ఞానవాదుల యొక్క కారిక. దీన్ని శంకరులు ఇక్కడ కోట్ చేశారంటే అర్థం అప్పటికే విజ్ఞానవాదుల కారికలు సమాజంలో అదే అవైలబుల్గా ఉన్నాయి, ఏదో మాన్యుస్క్రిప్ట్ ఫార్మ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ రీడింగ్ దెమ్. అండ్ సో శంకరులు పనిగట్టుకుని విజ్ఞానవాదాన్ని త్వరగా చదివారని మనకు అర్థమవుతుంది. ఆయన ఇవన్నీ చదవకపోతే మనకు అసలు భాష్యాల్లో వీటన్నిటి గురించి తెలిసేది కాదు. ఆధునికులు కూడా అర్థం చేసుకోవాలి, దే హ్యావ్ టు రీడ్ వైడ్లీ, ఎవళ్ళెవళ్ళు ఏం చెప్తున్నారు అని. మనం ఎక్కడో తత్వబోధలోనో లేకపోతే ఇంకో వేదాంత పరిభాషలోనో నేర్చుకున్న 4 మాటలే ఫైనల్ అన్నట్టుగా ఉండకూడదు, వైడ్ రీడింగ్ ఉండాలి. వీళ్ళు విజ్ఞానమే సర్వము అని చెప్తారు, వీళ్ళు ఐడియలిస్ట్స్ అంటారు. విజ్ఞానమే సర్వము. వెస్ట్లో కూడా ఉన్నారు ఈ ఐడియలిస్టులు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బిషప్ బెర్క్లీ అనే అతను మోస్ట్ ఫేమస్ ఐడియలిస్ట్. ఇసే ఇస్ట్ పెర్సిపి, అది ఇప్పుడు గుర్తొచ్చేది, మొన్న గుర్తు రాలేదు. ఎస్ఏ అనాలో ఇస్సే అనాలో, స్పెల్లింగ్ అయితే ఈఎస్ఎస్ఈ అని ఉంటుంది. ఎస్ఏ ఇస్ట్ ఐఎస్టి పెర్సిపి. ఇట్ మీన్స్ ఎ థింగ్ ఈజ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ పెర్సీవ్డ్. Without perceiving, the thing doesn't even exist. So this is the understanding, this is the విజ్ఞానవాద. ఆయన అంటాడు అక్కడ ఉన్నది ఏమిటి? ఎస్సెన్స్. ఆత్మ అంటే ఎస్సెన్స్. వాట్ ఈస్ ది ఎస్సెన్స్? బుద్ధి, ద ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్, ద కాగ్నిటివ్ ఎస్సెన్స్. బుద్ధి ఆత్మ, బుద్ధి యొక్క సారము, బుద్ధి యొక్క స్వరూపము. ఆత్మ అంటే స్వరూపము లేక సారము, అదే ఉన్నది. బుద్ధి యొక్క సారము లేక స్వరూపమే గలదు. ఏమిటి బుద్ధి యొక్క సారము? విజ్ఞానము, అదే ఉన్నది. మళ్ళీ బుద్ధి వేరు, బుద్ధి యొక్క సారం విజ్ఞానం వేరు అనేమీ కాదు. ఇప్పుడు బంగారం యొక్క సారమే ఉందంటే బంగారమే ఉందని అర్థం. సో బుద్ధి యొక్క సారము గలదు. దాంట్లో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే విభాగం లేదు. విజ్ఞాత అదే, విజ్ఞానము ప్రాసెస్ అది కూడా అదే, తెలియబడేది కూడా అది. బయట ఏమీ లేదు. బయటంతా బయట దెర్ ఈజ్ నథింగ్. బయట అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? కాంపౌండ్ వాల్ కడితే లోపల బయట అని వచ్చింది. కాంపౌండ్ వాల్ లేకపోతే బయట అంటే నీ తలకాయ బయట. ఊరికే ఒక పద్ధతిగా అలవాటు పడి ఆ మాటలు పలకడం కాదు. బడు దీని బయట. ఐడియలిస్ట్స్ బయట అనే మాటే లేదు అసలు. ఆ మాటని పలికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది లోపలే ఉందని చెప్పడం, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ అవుట్ సైడ్. వాట్ ఈజ్ విజ్ఞాన. అయిపోయింది. అన్న నువ్వు ఏది చెప్పినా అది విజ్ఞానం లోపలే ఉంటుంది. లోపల బయట అనే ద్వంద్వం అది విజ్ఞానం లోపలే ఉంటుంది. కింద పైన అనే ద్వంద్వము అది విజ్ఞానం లోపలే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ విజ్ఞాన. జ్ఞాత, జ్ఞేయము అనే ద్వంద్వము కూడా విజ్ఞానమునందు మాత్రమే కలదు. అది సత్యం. అయితే జనులు విపర్యాసిత దర్శనులు, అంటే వాళ్ళు తలక్రిందులుగా చూడడానికి అలవాటు పడి ఉంటారు. తర్వాత తప్పుగా చూడడానికి అలవాటు పడి ఉంటారు. విపర్యాస అంటే వ్యామోహము. విపర్యాసే తయోహో క్షీణే అంటూ హేతుఫలముల యొక్క విపర్యాసము. ఇది హేతువు, ఇది ఫలము, దీన్ని విపర్యాసం అన్నారు గౌడపాదులు. కాబట్టి ఈ విపర్యాసం అనేది అంటే తప్పుగా తెలుసుకునుట, ఒక తప్పు నిశ్చయంలో బతికేస్తూ ఉండడం. వాడు అదే నిశ్చయంలో బతికేస్తాడు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఏ రిలీజియస్ కాంటెక్స్ట్ వీడు పెట్టుకున్న నిశ్చయము వీడికి దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వీడికి కొంత అది వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది, పైసలు వస్తూ ఉంటాయి.
నేను ఒకసారి చూసి అనుకున్నాను, దిస్ ఈజ్ హౌ ద రిలిజియన్ ఆపరేట్స్, ద హ్యూమన్ మైండ్ వర్క్స్ అని నేను అనుకున్నా. అక్కడ గోశాలు ఉన్నాయి, ఫేమస్, లోవర్ ట్యాంక్ బండ్ రోడ్. జనాలు గోశాలకి వచ్చి గోవులకి ఏదో అరటిపళ్ళు, గడ్డి, గాదము ఇత్యాదులు తినిపించి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని బాగానే ఆపరేట్ చేస్తారనుకుంటా, ఐ థింక్ సో. మీరు ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్కి ప్యారలల్గా లోవర్ ట్యాంక్ బండ్ రోడ్డు ట్రాఫిక్ ఉంటుంది, మేజర్ ట్రాఫిక్ రూట్ అది. ఇట్ ఈస్ సచ్ ఎ మేజర్ రూట్ దట్ దే హ్యావ్ పుట్ ఎ ఫ్లైఓవర్ ఆల్సో కనెక్టింగ్ ఇట్. కాబట్టి క్వైట్ ఏ సబ్స్టాన్షియల్ ట్రాఫిక్ పోతూ ఉంటుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసి పాయింట్ ఉంది. ఆ ట్యాంక్ బండ్ని వదిలిపెట్టి లోవర్కి వచ్చేవాళ్ళు ఉంటారు, లోవర్ని విడిచిపెట్టి పైకి పోయేవాళ్ళు, ఆ పాయింట్ ఉంది. అది దాటి ఇటు వస్తే మీకు గోశాల కనపడుతుంది. మీకు ఆ ఫిజికల్ అరేంజ్మెంట్ అర్థమైంది కదా. వీళ్ళలో ఒకటికి ఐడియా ఏమొచ్చిందంటే, ఈ గోశాలకి వస్తున్న జనం కంటే ఎక్కువ జనాన్ని తీసుకురావటానికి వస్తున్న వాళ్ళ జేబుల్లో వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గడ్డి అమ్మి వాళ్ళకి, అరటిపళ్ళు అమ్మి వాళ్ళకి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప గోశాలను నిర్వహించే వాళ్ళకి పైసలు పెద్ద ఎక్కువ ఇవ్వట్లేదు. అదొకటి. ఈ సమస్య పరిష్కారం ఏమిటనో మొత్తానికి దే వాంటెడ్ టు మేక్ సమ్ మోర్ మనీ అవుట్ ఆఫ్ దిస్ క్రౌడ్ అండ్ దెన్ టు బ్రింగ్ న్యూ క్రౌడ్. అంచేత వాళ్ళు ఏం చేశారో తెలిసిన, ఆ గోశాలలో ఫస్ట్ ఫ్లోర్లో కార్నర్లో చిన్న 10x10 ఏరియాని ఐసోలేట్ చేసి అక్కడ మహాలక్ష్మి దేవాలయం అని పెట్టేశారు. వాళ్ళు ఓవర్ నైట్ పెట్టేశారు. ఓ ఫోటోయో విగ్రహం ఏదో పట్టుకొచ్చేశారు. ఆ మేస్త్రిని పట్టుకొచ్చి గోడలు కట్టేశారు. పిల్లర్స్ అన్నీ ఇప్పటికీ ఉండనే ఉన్నాయి, రూఫ్ ఉండదు. ఊరికే 4 వైపులా గోడ, 2 వైపులా గోడలు కట్టి, 3 వైపులా గోడ కట్టి, 3 అక్కర్లా 2 వైపులా వెనకాల గోడ ఉండనే ఉంది. ఇటు అటు ఒంటిటక గోడ కట్టేయడం, పిల్లర్ల మధ్యన ఒక తలుపు ఒకటి పెట్టేయడం, లోపల విగ్రహం పెట్టడం, దీపము ఇలాంటి పెట్టడం. మహాలక్ష్మి విగ్రహం పెట్టారు. ఏ విగ్రహం పెట్టారు? శివుడు విగ్రహం పెట్టచ్చుగా, మహాలక్ష్మి విగ్రహం పెట్టారు. మళ్ళీ దాంట్లో ఆ తెలివితేటలు చూడండి. ఆ పాయింట్ ఉంది, టర్నింగ్ తిరిగి పాయింట్ దగ్గర మహాలక్ష్మి దేవాలయం అని పెద్ద ఫోటో పెట్టి మార్క్ పెట్టారు. దేర్ ఇన్కమ్ హ్యాస్ డబుల్డ్ అండ్ ట్రిపుల్డ్. దేర్ఫోర్ వాడు అక్కడ ఏదో ఒక దర్శనం పెట్టుకుంటాడు. ఏమిటా దర్శనము? ఈ మహాలక్ష్మిని పూజిస్తే మనకు డబ్బు వస్తుంది అని దర్శనం పెట్టుకుంటాడు. ఆ దర్శనం వాడు అది ఏమి దర్శనం అది? బట్ అది ఈజ్ ఇట్ వ్యాలిడ్ అని మీరు నేను ఇక్కడ కూర్చుని ఫిలాసఫీ డిస్కషన్ చేస్తాం. హీ డజంట్ సే ఇట్ ఈజ్ వ్యాలిడ్. అది వ్యాలిడ్ కాదో హీ డజంట్ కేర్ ఫర్ ఇట్. హీ నోస్ వన్ థింగ్, ది దర్శనం ఫెచెస్ మనీ. దిస్ ఈజ్ కాల్డ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని పూజిస్తే డబ్బులు వస్తుందనే గ్యారంటీ లేదు అని అన్నారనుకోండి, హీ విల్ ఫైట్ విత్ యూ. సో ఏదో చెప్పాను అంటే, విపర్యాసిత దర్శనములు ఎలా బయలుదేరుతాయంటే, యూ గెట్ అన్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్, దేర్ ఫార్ యూ ప్రమోట్ ఇట్. ఇలాంటి దర్శనములు, అరే మన అడ్వాంటేజ్ కోసం మనం ఇంకొకటి ప్రమోట్ చేసే ఎదరవాళ్ళని ఎత్తి మీద వేయకూడదు అనే దానికి చాలా పెద్ద మనస్సు ఉండాలి. అంచేతనే గురువులని ఊరికే పరుగులు తీస్తే ఏమైనట్టు? గురువులు ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే దర్శనాన్ని ఒకదాన్ని పెట్టి మీ నెత్తి మీద పారేస్తారు. దిస్ ఈజ్ హౌ గురువుడమ్ స్ట్రైవ్స్. కాబట్టి లోకంలో జనులు డబ్బు భోగముల వెంట పడుతూ విపర్యాసిత దర్శనలుగా వాళ్ళు ఉంటారు. ఈ రిలీజియస్ మైండెడ్ పీపుల్, వీళ్ళు ఇదో విపర్యాసిత దర్శనం వీళ్ళది. అసలు సమస్యని పరిష్కరించి వాడు ఎవడో కనపడ్డావు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ, ఈ దీన్ని పరిశీలించి దీనికి పరిష్కారం ఎవడో మాట్లాడ్డా అసలు. ఇలాగంటి దర్శనాలు పెట్టుకుని ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తారంటే జ్ఞాత వేరు జ్ఞేయం వేరు ఇలాగేదో చెప్తూ ఉంటారు. ఈ మొత్తం 3 రకాల విపర్యాసిత దర్శనాలు లోకంలో ఉంటారు సుమా అని చెప్పడం కోసం నేను మీకు చెప్పాను. ఈ కథ అంతా చెప్పాను. ఇంత కథ అనవసరం చెప్పడం, బట్ చెప్పేశానుగా, ఇంక ఇప్పుడు అనవసరం అంటే ఉపయోగం ఉంది. కాబట్టి లోకంలో విపర్యాసిత దర్శన అనే మాట కేవలము అర్థకామ పరాయణుల యందు మాత్రమే కాక, మేము ధర్మంలో ఉన్నామనే వాళ్ళ యందు కూడా ఈ విపర్యాసిత దర్శనము కనపడుతుంది. ఈ వేదాంతుల్లో కూడా విపర్యాసిత దర్శనము కనపడుతుంది. వాళ్ళు కూడా బ్రహ్మని అల్లరి చేసి డబ్బు సంపాదిద్దామని చూస్తాడే తప్ప, ఏమిటా బ్రహ్మని మనం అన్వేషించి తెలుసుకుందాము అనే ఆలోచన వాడు చేయకపోవచ్చు. ఇట్ ఈజ్ నాట్ నెససరీ. ఈ వేదాంతులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకో రకం దేవాలయాలు గడిపేస్తున్నారు. వాళ్ళని మనం తప్పేం పడతాం. వాడు మహాలక్ష్మి దేవాలయం కట్టాడంటే చాలా తెలివైన వాడు కనుక మహాలక్ష్మి దేవాలయం కట్టాడు. వీళ్ళు వేదాంతులు మహాలక్ష్మి దేవాలయం కట్టరు. వీళ్ళు ఏదో ఇంకో కొంత స్లైట్లీ ఆఫ్ ది ట్రాక్, బీట్ అండ్ ట్రాక్కి ఆఫ్ ఉండే దేవాలయం ఏదో కడతారు. వీళ్ళేం తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా మీరు? దే కమ్అట్ విత్ దేర్ ఓన్ వెర్షన్ ఆఫ్ దర్శనం. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అన్నది ఇట్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చనబుల్. ఇలాగే ఏవో దర్శనాలు పెట్టుకుని జీవిత సత్యాలను తెలుసుకోవటం విషయంలో జనులు ప్రమత్తులుగానే ఉంటారు. అంచేత వాళ్ళు చెప్పే మాటలు విని మీరు అంత పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు. వీళ్ళు చెప్పే మాటల్లో సారమేం లేదు. అక్కడ ఉన్నది విజ్ఞానం ఒక్కటియే, విజ్ఞానం తప్ప ఇంకేది లేదు. డబ్బు విజ్ఞానమే ఉన్నది, దానికే నువ్వు డబ్బుని పేరెట్టావు. భోగము విజ్ఞానమే ఉన్నది, దానికే భోగమని పేరు. దేవుడు విజ్ఞానమే ఉన్నది, దానికే దేవుడిని పేరు. కర్మ అది విజ్ఞానమే, సర్వము విజ్ఞానమే. ఆ విజ్ఞానములో భేదములేవి లేవు. అది సారము, అది ముద్దగట్టినది సారము. దాని యందు ఈ భేదము ఏమీ లేకపోయినా ఈ జనులు తప్పుగా చూడడానికి అలవాటు పడి ఉంటారు కనుక వాళ్ళకి భేదము ఉన్నట్టుగా కనపడుతుంది. జనులు తప్పుగా చూడడానికి, లేనిది చూడడానికి, భేదము లేని చోట భేదమును చూచుటకు అలవాటు పడి ఉంటారు. బయట లోపల క్రింద పైన. వాట్ డూ యు మీన్ బై క్రింద పైన? వాళ్ళని అడిగితే చెప్తారు మీకు, ఇది క్రింద, దీనిపైన ఈ లోకం ఉంది, ఆ పైన అలా చెప్తాడు. మరి దీని క్రింద ఏముందంటే తెలీదా? అంత చిన్న విషయం కూడా తెలీదా? దీని క్రింద అతల ఉందంటాడు. అతల కింద ఏముందంటే వితల ఉందంటాడు. ఇది రెడీ విత్ అన్ ఆన్సర్. ఫైనల్గా పాతాళం ఉందంటాడు శివన్. పాతాళ కింద ఏముందిరా అని అడిగారు అనుకోండి, కోప్పడతాడు. శేషం కోపేన పోరయ్యేది కదా. ఇప్పుడు సత్యం అన్నారు, సత్యలోకం పైన ఏముందని అడగండి మీరు. పాతాళం కింద ఏముందని అడగండి. ఇదంతా విపర్యాసిత దర్శనం. ఆ రకంగా చూడడానికి వీళ్ళు అలవాటు పడి ఉన్నారు. శ్లోకాలు కంఠస్థం పెట్టుకుని పౌరాణికులు అలా చెప్పుకుంటూ పోతారు. శ్రీకృష్ణుడు ఒకసారి భూలోకాన్ని విడిచిపెట్టి తలాతల లోకానికి వెళ్ళాడు. తలాతలం అంటే అది ఎక్కడ ఉంటుందని తెలీదా? నేను చెప్తాను. చూడు, అతల దాటి వితల దాటి సుతల దాటిన తర్వాత తలాతలం వస్తుందని చెప్తాడు. ఓహో అని వీళ్ళేమో తలకాయలు ఎగరేస్తారు. ఆల్ టెర్మినాలజీ. విజ్ఞానం తప్ప ఇంక ఏమీ లేదు. ఈ విజ్ఞానంలో తెలియవాడు, తెలియబడేది, తెలియుట, తెలివి, ఇన్ని రకాల పేర్లు పెట్టుకుని వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. చాలా సింపుల్ కారిక. నేను కొంచెం విస్తారంగా చెప్పాను. బుద్ధ్యాత్మ, బుద్ధి యొక్క సారము విపర్యాసిత అభిన్నోపి, భేదములు లేనిది అయినప్పటికీ, విపర్యాసిత దర్శనై, తప్పు
తప్పు ఆలోచనల కల వారిచే గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవాన్ ఇవ తెలియబడేది తెలియవాడు తెలియుట అనే భేదములు గలది వలె ఏమిటది బుద్ధ్యాత్మ ఏదైనా పుల్లింగం లక్ష్యతే చూడబడుతున్నది. వీళ్ళు అలా చూస్తున్నారు తప్ప దాని ఎందైతే ఏ భేదములు లేవు. ఇది ఆ విజ్ఞానం తీసేసి సాక్షి చైతన్యం పెట్టండి మీరు, ఏమవుతుంది? అది అద్వైత వేదాంతం అవుతుంది. అంతే. దీనికి అద్వైత వేదాంతానికి తేడా అంత మాత్రం. ఆ విజ్ఞానం అనే మాట తీసి సాక్షి చైతన్యం పెట్టడం. కాల ప్రభావం ఎక్కువ బౌద్ధుల మీద. బౌద్ధులలో కాలదృష్టి ఎక్కువ. కాలదృష్టి ఎక్కువ గల వాళ్ళందరూ బౌద్ధులు. దేశదృష్టి ఎక్కువ గల వాళ్ళు జైనులు. వస్తు దృష్టి ఎక్కువ గల వాళ్ళు నైయాయికులు, వైశేషికులు ఇత్యాదులు. ఇప్పుడు మీరు చూడండి, జైనుల యొక్క మోక్షం దేశ ప్రధానంగా ఉంటుంది. ఆ పైన ఎక్కడో దేశం ఉంది, అక్కడికి పోవాలి. బౌద్ధుల యొక్క మోక్షం క్షణికం, సర్వం క్షణికం. ఆ క్షణంలో కలిసిపోతాడు వీడు. ఆత్మోచ్ఛేదం. ఆ ఆత్మ వెళ్ళి, బుద్ధి విజ్ఞాన రూపమైన ఆత్మ వెళ్ళి ఆ క్షణంలో కలిసిపోతుంది, ఇంకా మిగిలి ఉండదు. అది వాళ్ళ ఏదో సంథింగ్ సిమిలర్ టు దట్ వాళ్ళు చెప్తారు. కాల ప్రభావం ఎక్కువ. వాడు ఏం చేస్తాడంటే ఆ విజ్ఞానానికి కాలాన్ని పెడతాడు. క్షణిక విజ్ఞానము అంటాడు. కాలాన్ని పెట్టకుండా కాలాతీతము అని చెప్పాడు అనుకో, అది బ్రహ్మ. చేతనే విజ్ఞానవాదానికి అద్వైతానికి చాలా చిన్న తేడా. దగ్గర సంబంధం చాలా ఎక్కువ. వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్, బట్ నాట్ దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. సో ఈ విధంగా దేశకాల అయింది. వస్తు సంబంధం, వీళ్ళు కర్మవాదులు. వాడికి వస్తు సంబంధం అంచేతనే కర్మవాడు ఎప్పుడు వస్తువులు చూసుకుంటాడు. ఎట్లా మల్లెపూలు తెచ్చావు, దేవుడికి పనికిరా ఉంటాడు. దేవుడు అంటే ఏమిటో తెలియదు మళ్ళీ, అది అడగొద్దు. మల్లెపూలు, గులాబీలు దేవుడికి, చామంతి ఇవి దేవుడికి పనికిరావు. మందార పూలు తీసుకురా అంటాడు. మందారాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మల్లెలు బాగున్నాయిరా, గులాబీలు బాగున్నాయిరా అంటే పనికిరావు అంటాడు. పారిజాతం పువ్వులు పట్టుకురా, మందార పువ్వులు పట్టుకురా అనేదో చెప్తాడు. వాడికి తర్వాత నైవేద్యం, ఉదయం నైవేద్యం కట్టె పొంగలి, 10:30 నైవేద్యం చక్కెర పొంగలి, 2 గంటల నైవేద్యం వడ, 6 గంటల నైవేద్యం లడ్డు, ఇలాగ లిస్టు కింద ఉంటుంది. అంతా వస్తు ప్రధానం. దేవుడి దృష్టి ఉండదు. దేవుడి మీద దృష్టి ఉండదు. దేవుడి కిరీటం, దేవుడికి చేతికి ఇది, ముక్కు గది, చెవి గది అంటే ఇది. వీళ్ళ మోహం ఇట్స్ వెరీ వస్తు ప్రధాన పీపుల్. వీళ్ళ ముగ్గురు కూడా తత్వము నుండి జారిపోయిన వారే. ఒకడు దేశం వెంటపోయాడు, ఇంకొకడు కాలం వెంటపోయాడు, మరొకడు వస్తువు వెంటపోయాడు. ఆ వస్తువు వెంటపోయిన వాళ్ళు వైశేషికులు. నైయాయికులు వాళ్ళకి బ్రదర్సు. ఈ రిలీజియస్ పీపుల్ అందరూ వీళ్ళందరిది నైయాయిక వైశేషిక మోడల్ వీళ్ళది. వీళ్ళ మోడల్ అంతకంటే నథింగ్ మోర్. ఆ నైయాయిక మతాన్ని తీసుకుని ఆ ఈశ్వరుడికి నామాలు అవి కొంచెం బాగా పెట్టి ఒక కిరీటం పెడితే అది ఓ మతం అవుతుంది. బూడిది రాసి ఇలా గీతలు పెట్టి జటలు పెడితే ఇంకో మతం. నైయాయికుల యొక్క కాన్సెప్ట్ని వీళ్ళు మతాల కింద మార్చుకున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు. కాబట్టి ఉన్నది విజ్ఞానం మటుకు. ఇది చాలా కరెక్ట్ మాట. అది ఎటొచ్చి ఇంకొక మాట వీడు కరెక్ట్గా అనలేకపోయాడని మనం దుఃఖపడాలే తప్ప వాడు చెప్పిన దాంట్లో తేడా ఏమీ లేదు. గ్రాహ్య గ్రాహక సంవిత్తి భేదములు ఏమీ లేవు. వాట్ యు కాల్ థాట్ is same as what you call thinker, and also thinking same. Everything is same. మళ్ళీ చెప్పండి.
బుద్ధ్యాత్మ బుద్ధి యొక్క సారమగు విజ్ఞానము అభిన్నోపి హి నిశ్చయముగా అభిన్నోపి భేదములు లేనిదే అయినప్పటికీ విపర్యాసిత దర్శనై తప్పు ఆలోచనలు గలవారిచే దర్శనం అంటే ఆలోచన కావచ్చు, నిశ్చయము కూడా కావచ్చు. గ్రాహ్య గ్రాహక సంవిత్తి భేదవానివా తెలియబడేది తెలియవాడు తెలియుట అనే భేదములు గలది వలె లక్ష్యతే చూడబడుచున్నది. బుద్ధ్యాత్మా హి అభిన్నోపి విపర్యాసిత దర్శనై గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవానివ లక్ష్యతే. అభిన్నోపి బుద్ధ్యాత్మా విపర్యాసిత దర్శనై గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవానివ లక్ష్యతే. భూతిర్యేషాం క్రియా సైవ కారకం సైవ చోచ్యతే. సత్వన్నాశిత్వమస్యాశ్చేత్ సకర్తృత్వం తథేష్యతాం. దీంట్లో ఫస్ట్ లైను కారికలోది, అంటే కారిక 1.5 verses అయింది కోట్. సెకండ్ లైను భాష్యకారుల యొక్క అబ్జెక్షన్. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ లైన్ని ముందు ఫినిష్ చేసేద్దాం. అక్కడతో విజ్ఞానవాదం పూర్తవుతుంది. దాని మీద అబ్జెక్షన్ సెకండ్ లైన్. భూతి యేషాం క్రియా సా ఏవ కారకం సా ఏవ చ ఉచ్యతే. ఇంతకుముందు అనుభవము అనుభూతి ఆర్ అనుభవము అనుభవిత. అనుభవము వేరు, అనుభవించువాడు వేరు అంటూ ఇంతకుముందు కొంత చర్చ వచ్చింది. అంటే ఇంకిక్కడ అవే ఉండవు. థింకర్ థాట్ వన్ అండ్ ది సేమ్ అని మనం అంటున్నాం కదా. అయితే ఈ అనుభవము నువ్వు అంటున్నావు, అనుభవము వాళ్ళు ఏమన్నారంటే అనుభవం అనేది ఒక క్రియది. ఇప్పుడు మిఠాయి నోట్లో వేసుకుని నవిలి రుచిని ఆస్వాదించావు, అది ఒక క్రియ. దాన్ని క్రియగా చెప్తాడు, జ్ఞానాన్ని క్రియగా చెప్తారు. అనుభవం అనేది ఒక క్రియ ఉన్నది. క్రియ అనేప్పటికీ కర్త ఒకడు ఉంటాడు, కారకం ఉంటుంది. మరి ఇప్పుడు ఏదైనా రసమును ఆస్వాదించినాడు అనుకో, రసాస్వాదనము అనుభవము అవుతుంది, అనుభూతి. ఈ అనుభవము గలవాడు ఒకడు ఉంటాడు కదా, కర్త, రసాస్వాదన కర్త. వాడిని ఏమన్నారు, అనుభవిత. ఇంతకుముందు శ్లోకంలో వచ్చింది. అది వాడు ఉంటాడు. తర్వాత ఈ అనుభవమునకు కారకం ఒకటి ఉంటుంది, కర్మకారకం ఉంటుంది, కరణకారకం ఉంటుంది. అట్లీస్ట్ ఆ రెండు ఉంటాయి కదా, మినిమం. అవి లేనిది అసలు ఏ పని లేదు, ఇవి ఉంటాయి అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విపర్యాసిత దర్శనులు ఇలా మాట్లాడతారు. లడ్డు లడ్డు అంటే అది 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 విజ్ఞానమే. లడ్డు నథింగ్ మోర్ దెన్ దాట్. రసనేంద్రియము అది విజ్ఞానమే, కారణం. మాధుర్యము, మాధుర్యం విజ్ఞానం కాదా? విజ్ఞానం కంటే బయట ఉంటుందా మాధుర్యం? విజ్ఞానం కంటే విలక్షణంగా సపరేట్గా ఉంటుందా? అది విజ్ఞానమే. ఆ మాధుర్యం అనేది ఒక అనుభవము, అది విజ్ఞానమే. అనుభవించినవాడు అది విజ్ఞానమే. విజ్ఞానం తప్ప ఇంక ఏది లేదు. వీళ్ళు ఐడియలిస్టులు. ఓకే, దీంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మరి అంత పని మీరు చేయగలుగుతారా చూసుకోండి. స్వామి రామతీర్థ
ఒక పుస్తకంలో, ఒక వాల్యూమ్లో ఐడియలిజం వర్సెస్ రియలిజం అని ఒక వ్యాసాన్ని వ్రాసినారు. మీకు ఓపిక ఉంటే చూసుకోండి. ఓపిక ఉండాలి, బాగా ఓపిక ఉండాలి. దాన్ని జాగ్రత్తగా చదివి స్టడీ చేసి పెన్ను కాగితం తీసుకుని నోట్స్ రాసుకుని టేబుల్స్ వేసుకుని కంపేర్ చేసుకుని 2-3 సార్లు కొంత కుస్తీ పడితే అది సెటిల్ అవుతుంది. మంచి వ్యాసం. నేను కొంత దాని మీద కొంత ఎక్సర్సైజ్ కొంత డ్రిల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్టుగా కూర్చుని చేయాలి. నేను చేశాను అప్పట్లో, ఇప్పుడు కాదు. సో కాబట్టి ఈ ఐడియలిస్టుల దృష్టిలో అనుభవము, అనుభవిత, అనుభూయమానము అంటే ఇలాగా కారకము, కర్మ, క్రియ ఇవే ఉండవు. ఇప్పుడు మీరు విజ్ఞానంలో చూసుకోండి. ఇప్పుడు వాడు ఆ పనిని చేస్తున్నాడు అని ఉందనుకోండి. వాడంటే ఎవడున్నాడు? విజ్ఞానం కంటే భిన్నంగా వాడు ఉన్నాడా? విజ్ఞానం కంటే భిన్నంగా చేయబడే కర్మ ఉన్నదా? ఆ క్రియ ఉన్నదా విజ్ఞానం కంటే భిన్నంగా? ఏది విజ్ఞానం కంటే భిన్నంగా లేదు. కాబట్టి సర్వము విజ్ఞానమే. అక్కడితో ఆ కారికి కూడా పెడితే అది విజ్ఞానవాదం పుట్టుతుంది. ఏషాం ఎవరికైతే భూతి అనుభవము క్రియయో శైవ ఆ విజ్ఞానమే. అంటే క్రియ అంటే సా కాబట్టి శైవ అని అన్నాడు. కారకము కూడా శైవ ఆ క్రియయే అని ఉచ్యతే చెప్పబడుతున్నది. అది సో ఎవరైతే భూతి అంటే అనుభూతి అని మొదలు పెడతారు. అనుభూతి అని ఒకడు మొదలు పెడతాడు. క్రియ అంటాడు, విజ్ఞానము. నువ్వు ఏది క్రియ అన్నావో అదే అనుభూతి, ఏది అనుభూతి అన్నావో అదే క్రియ. క్రియ అన్నావు కాబట్టి కారకం అని ఇంకోటి పట్టుకొస్తావు. కారకం అంటే కర్మ కావచ్చు, కారణము కావచ్చు. మెయిన్గా ఇంకా ఏవో తర్వాత వస్తాయి. ఈ మీమాంసకులు సంప్రదానం అని ఒకటి పెట్టారు. వాళ్ళ యజ్ఞం యాగం మనస్సులో పెట్టుకుని దేవతోద్దేశైన ద్రవ్యత్యాగో యాగ అని అందుకోసం సంప్రదానం అని వాళ్ళు కొంత హడావిడి చేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అసలు దేవతల యాగాలు లేకపోతే చతుర్థి విభక్తిని తీసవతల పారైతున్నట్టుగా మాట్లాడతారు. నిజంగా అరే భాషలో చతుర్థి విభక్తి ఉంటుందా అంటే ఎందుకు చతుర్థి విభక్తి? దేవత లేనప్పుడు హవ్యం దేవత కొరకు సమర్పించే సందర్భం లేనప్పుడు చతుర్థి విభక్తి అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. సరే మొత్తం అంతా కర్మ క్రియ యజ్ఞం నుంచే పుట్టిందిగా మొత్తం సృష్టి అంతా కూడాను అని. కాబట్టి వాళ్ళు ఏదో ఇలాగ ఇతర కారకాలు ఏవో చెప్తారు. ప్రధాన కారకములు కర్తకర్మ కారణము, క్రియయందు ఇవి కారకములు. అనుభవము, నువ్వు ఏది అనుభవం అన్నావో అదే క్రియ, అదే కారకము, అదే కర్త, అదే కర్మ. వేరే కర్తను అంగీకరించరు. ఇప్పుడు కర్మ కరణముల కంటే భిన్నంగా కర్తే లేడంటున్న వాడికి అనుభూతి, అనుభూయమానము, అనుభవిత అనే భేదాన్ని వాడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. అన్నింటినీ విజ్ఞానంలో భాగంగా చేసినాడు. ఓకే. ఏషాం ఎవరి వాదమునందైతే భూతి అనుభూతి గలదో శైవ అదియే క్రియాకారకము. సరే క్రియ శైవ అనుభూతియే కారకం చ కారకము కూడా అగును అని ఉచ్యతే చెప్పబడుతున్నది. అది ఒక పర్టికులర్ కాగ్నిషన్లో తెలియబడేది, తెలియవాడు, తెలియుట అనేది అంతా విజ్ఞానమే. అనుభవములో అనుభవించువాడు, అనుభూయమానము, అనుభవిత అదంతా విజ్ఞానమే. ఒక కర్మ దగ్గర, ఒక క్రియ దగ్గరకు వచ్చేప్పటికీ క్రియ, కర్త, కర్మ, కరణము అంతా విజ్ఞానమే. వాళ్ళు వేరే కర్మని, వాళ్ళు వేరే క్రియని అంగీకరించలేదు. సో యాక్షన్ అనేది విజ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది అనేది వాళ్ళు అంగీకరించలేదు. వేదాంతులు విజ్ఞానము స్థానంలో ఆత్మను పెట్టారు. ఆత్మచైతన్యం అనే లైట్ని పెట్టు, విజ్ఞానం స్థానంలో ఆత్మచైతన్యం పెట్టు. కర్మని జగత్తులో పెట్టి మిక్స్ చేయదాన్ని. ఇద్దరు చెప్పింది ఒకటే అయిందిగా.
మీరు గమనిస్తున్నారా తేడాని? కర్మ మీమాంసకుల దగ్గరికి వస్తే తేడా వచ్చింది తప్ప విజ్ఞానవాదులకి వేదాంతుల దగ్గరికి కర్మ ఆస్పెక్ట్లో ఒకటే అయింది. కర్మని వీడు జగత్తులో పెట్టి మిథ్య అంటాడు, వాడు అసలు విజ్ఞానం కంటే భిన్నంగా ఏదీ లేదు పోమన్నాడు. సో ఇప్పుడు కర్మని విజ్ఞానంలో ఎలా పెడతారని మీరు అడుగుతారేమో. ఆల్ యాక్షన్ ఆరిజినేట్స్ ఇన్ థాట్, యు నో దాట్. యాక్షన్ అనేది థాట్ నుంచి పుడుతుంది. థాట్ నుంచి పుట్టిందంటే థాట్ కంటే భిన్నంగా ఉండదు. ఇట్ ఈస్ ది థాట్ అండ్ థాట్ అండ్ థాట్ అండ్ థాట్, దట్ ఈస్ ది యాక్షన్. సో ఆల్ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ థాట్. యాక్షన్ థాట్ నుంచి వచ్చింది అంటే కర్త కర్మ కరణము మొదలైన కారకములన్నీ కూడా విచ్ ఆర్ దేర్ ఓన్లీ టు సపోర్ట్ ది యాక్షన్, అవన్నీ కూడా థాట్ నుంచే పుట్టుకొస్తాయి. కాబట్టి వాళ్ళు సర్వమును విజ్ఞానములో అంతర్గతం చేసి ఉంచినారు. ఇవి కారికలు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ కారికలను ఆయన కోట్ చేశారు. ఇలా చెప్తున్నారు వీళ్ళు అని ఈ పక్షాన్ని ఖండన మొదలు పెడతారు. భూతిరియేషాం క్రియా సైవ కారకం సైవ చోచ్యతే ఆశ్చేత్ సకర్తృత్వం తథేష. ఇప్పుడు అనుభూతి అది విజ్ఞానమే అన్నావు కదా. ఓకే, దీని మీద విజ్ఞానం